మటన్ కర్రీ ముక్కలకు మసాలా బాగా పట్టి మరింత రుచిగా రావాలంటే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 లవంగాలు, దాల్చిన చెక్క ముక్క, అలాగే నల్ల ఇలాచి, బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ షాజీరా, 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక టమాటోని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 3 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2-3 పచ్చిమిర్చి, అలాగే మనం ముందే గ్రైండ్ చేసుకున్న టొమాటో ప్యూరీ, 2 టీ స్పూన్ల కారం వేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత 1/2 కేజీ మటన్ వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇందులోకి మనం ముందే గ్రైండ్ చేసుకున్న మసాలా, కొత్తిమీర వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.